పిల్లల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎంతో చేసిన తల్లిదండ్రులకి కష్టాలు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నా బిడ్డ చూసుకోవట్లేదు, నా కొడుకు చూసుకోవట్లేదంటూ టానా మెట్లెక్కుతున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. జగిత్యాల ప్రాంతంలో సైతం మొన్నటికి మొన్న నిజామాబాద్ నుంచి ఓ వృద్ధుడిని తన కొడుకు ధర్మపురి వెళ్దాం నాన్న అంటే పుణ్యక్షేత్రం తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకొస్తున్నాడు కదా అని చెప్పి సంబరపడ్డాడు ఆ తండ్రి. అయితే జగిత్యాల బస్టాండ్‌లో వదిలి వెళ్ళడం జరిగింది. ఇక ధర్మపురికి సంబంధించినటువంటి ఇద్దరు కుమారులు తల్లిని కొట్టి తరిమేసినటువంటి ఘటన. ఇలా ఒకటి కాదు, 2 కాదు, ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వారిని చేరదీస్తూ చట్టం ఏం చెప్తుంది? చట్ట ప్రకారం ఆస్తి అంతా కూడా తీసుకొని కొడుకులు ఇంట్ల నుంచి తరిమేసే తల్లిదండ్రులకు అండగా ఉంటున్నాడు జగిత్యాలకు సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేత హరి అశోక్. సో ఇటీవల కాలంలో వారితో పోలీసులకి ఫిర్యాదు చేయించారు. వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకున్నారు. మీరు ఖచ్చితంగా పోలీసులను, రెవెన్యూ డివిజనల్ అధికారిని అప్రోచ్ కండి. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీ ఆస్తిపాస్తులు తీసుకున్న తర్వాత తన్ని తరిమేస్తే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఆస్తిని మళ్ళీ మీ పేరు మీద తీసుకునే హక్కు మీకుంటుంది. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సంబంధించిన అనేక చర్యలు చేపడతామని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ధీమా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇలాగే అధికారులు సైతం అవగాహన కల్పిస్తున్నారు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అందుకే వయోవృద్ధులైనటువంటి తల్లిదండ్రులు మీరు ఎట్టి పరిస్థితుల్లో చింతించకండి, సంబంధిత అధికారులను అప్రోచ్ కండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. అశోక్ కుమార్, నేను తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ 2016లో స్థాపించిన. ఈ స్థాపన ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రుల చేత నిరాదరణమైన వృద్ధులు తన పిల్లలతో నిరాదరణకు గురైతే వారిని వెంటనే వారికి సహాయం అందించడానికి, వారి సమస్యల పరిష్కారానికి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 2016లో మా రాష్ట్ర అధ్యక్షుడు పివి నరసింహారావు వారి ఆశయాలకు అనుగుణంగా, మరి నా ఆశయాలకు కూడా అనుగుణంగా ఇక్కడ ఇత్యాలలో ఏర్పాటు చేసినాం. ఈ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒక 600 పైగా కేసులు వృద్ధుల నిరాదరణ వృద్ధులు మా పిల్లలు మమ్మల్ని నిరాదరణ చేస్తున్నారు, మా ఆస్తులను పెంచుకుంటున్నారు, మా ఆస్తులను గిఫ్ట్ డీడ్ పేర మోసం చేయించుకుంటున్నారు, మభ్యపెట్టి చేయించుకుంటున్నారని చేయించుకొని కూడా కోట్లాది ఆస్తులు కూడా చేయించుకొని మమ్మల్ని నిరాదరణ గురి చేస్తున్నారు, మాకు ఇంత తిండి కూడా పెట్టడం లేదని ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదులకు అనుగుణంగా మేమే వారికి పిటిషన్లు రాసి దాన్ని కౌన్సిలింగ్ కూడా పిలిస్తే వాళ్ళు రాకపోతే కౌన్సిలింగ్ ఒకవేళ వచ్చిన కొడుకులకు, మన కోడళ్ళకు, కూతుర్లకు కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు మేము తల్లిదండ్రులను మేము ఆదరిస్తామని అంటే వాళ్ళు ఒప్పంద పత్రం రాయించి వాళ్ళను పరిష్కారం చేస్తున్నాం. ఇంకా మేము చేయమనంటే వాళ్ళని ట్రిబ్యునల్, ఈ వయోవృద్ధుల సంక్షేమ చట్టంలో ఒక ట్రిబ్యునల్ చైర్మన్ ఆర్డీఓ గారు ప్రతి డివిజన్లో ఆ ఆర్డీఓ గారి చేత ఈ కేసులను మేమే కేసు రాసి దాఖలు చేస్తున్నాం. ఆ కేసును 30 రోజుల్లో కూడా పరిష్కరిస్తున్నాం. ఇంకా కొన్ని కేసులు జగిత్యాల జిల్లాలో మా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీఓ మసూదన్, అట్లాగే కొరుట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి, మిట్పల్లి ఆర్డీఓ నరసింహారావు వీళ్ళ కృషితో దాదాపు రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఈ వృద్ధుల నిరాదరణ కేసులో నెంబర్ 1గా నిలిచినాం. మేము మొన్న ఒక వృద్ధ తండ్రిని నిజామాబాద్ నుంచి ధర్మపురి పుణ్యక్షేత్రానికి తీసుకురావడానికి తీసుకొస్తే మీకు పుణ్యక్షేత్రం చూపెడతాను తీసుకొచ్చి జగిత్యాల బస్ స్టాండ్లో వదిలిపెడితే ఆ వృద్ధుని నేను కాపాడి మా ఇంటికి 2 రోజులు ఆశ్రయం ఇచ్చి మళ్ళీ మా ప్రజలతో నిజామాబాద్ వెళ్ళి ఆ ఇంటి ముందు ధర్నా చేసే వరకు వాళ్ళు చుట్టుపక్కల వచ్చి అతన్ని శివాలు పెట్టారు. మేము కూడా బాబు నువ్వు ఇట్లా నిరాదరణ గురి చేస్తే 6 నెలల జైలు శిక్ష ఉంటుంది, నువ్వు ఏదైతే ఆస్తులను చేసుకున్నావు అవి కూడా మళ్ళీ తిరిగి కలెక్టర్ గారు మీ పేరుతో మన తండ్రి పేట మార్పు చేస్తారనే హెచ్చరికతో దిగచ్చి మళ్ళీ ఆ తండ్రిని ఇంటికి లోపలికి తీసుకెళ్ళిండు. మరి ఇటువంటి కేసులు చాలా జరుగుతున్నాయి. మల్యాల్లో కూడా ఇటువంటి కేసులు పరిష్కరించాం. అట్లాగే ధర్మపురిలో ఒక వృద్ధురాలు ఇలా కొట్టి వెళ్ళగొడితే ఆ వృద్ధురాలకు కూడా అక్కడ న్యాయం చేసినాం. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల పోషణ చట్టం మా సంఘం దృష్టితోనే ఇవ్వడం జరిగింది. ఆ వృద్ధుల ప్రభుత్వ ఉద్యోగుల
పోషణ చట్టం ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రజాప్రతినిధి కానీ తమ తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేస్తే వారికి వారి వేతనంలో నుంచి 15% లేకపోతే నెలకు 10,000 రూపాయలు వారి ఖాతాలో వృద్ధుల ఖాతాలో జమ చేయించడం కలెక్టర్లు చేస్తారు. మరి ఇటువంటి మంచి చట్టం తెచ్చిన మరి సూచించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి అట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా తెలంగాణ ఆల్ సీనియర్స్ ధన్యవాదాలు తెలుపుతాను. ఈయన సంగవేలి శంకర్ ఈరోజు మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యాలయం వచ్చి వాళ్ళ కొడుకులు నన్ను పోషించడం లేదు, కొడుకేమో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ యువకుల పాఠశాలలో పనిచేస్తూ కూడా నన్ను పోషించడం లేదు, నాకు పోషణ వైద్య ఖర్చులు ఇవ్వడం లేదు, నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతామని వేధిస్తున్నారు అని మాకు పిటిషన్ ఇచ్చిండ్రు. అట్లనే గౌరవ ఆర్డీఓ గారు కూడా వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పోషణ చట్టం కింద కూడా మరి పిటిషన్ దాఖలు చేసిండు. కలెక్టర్ గారు కూడా ప్రజావాణిలో ఇస్తానని చెప్తా ఉన్నాడు, అట్లాగే ఎస్పీ గారు కూడా ఇస్తానన్నాడు. ఎవరైనా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తన తల్లిదండ్రులను పోషించకపోతే మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెచ్చిన చట్టం ప్రకారం వారికి ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వడంతో పాటు లేకపోతే 15% వాళ్ళ మిగతా జీతంలోకి కట్ చేసి నేరుగా మీరు బ్యాంక్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. అట్లాగే చిన్న కొడుకు కూడా HDFCలో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ మరి అతను కూడా చెల్లించడం లేదు. నేను ఎంతో కష్టపడి నేను ముంబైలో నా జీవితాంతా కష్టపడి నేను ముసలి వయసు వచ్చినాక నేను ఇక్కడ వస్తే నువ్వేం చేయలేదు అని నన్ను విపరీతమైన మాటలతో నన్ను బాధ పెడుతూ వేధిస్తూ నన్ను ఇంటికి వెళ్ళిపోమంటున్నా, నాకు ఎలాంటి పోషణ వైద్యులు అసలు ఇవ్వడం లేదని వారు మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఫిర్యాదు చేసిండ్రు. ఫిర్యాదు మేరకు వారు గౌరవ ఆర్డీఓ గారికి కూడా ఈరోజు పిటిషన్ దాఖలు చేసినారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద ఆ కొడుకులపై కేసు నమోదు చేశారు గౌరవ ఆర్డీఓ గారు. మరి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు జిల్లా ఆర్డీఓ గారు కూడా స్పందించాలని వారు వేడుకుంటున్నారు. మరి మా తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ తరఫున ఇలాంటి వృద్ధులకు మరి సహాయం చేయాలి. ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 అట్లాగే ప్రభుత్వ ఉద్యోగుల పోషణ చట్టం 2026 కింద కూడా మరి వీరికి న్యాయం చేయాలని మా అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం. మా అసోసియేషన్ ప్రజలు క్యాన్సిలేషన్ అధికారి మా వెలుగుల ప్రకాష్ రావు అట్లాగే మరో రిటైర్డ్ తహసీల్దార్ అయిన పిసి హనుమంత్ రెడ్డి గారు, మా గౌశెట్టి విశ్వనాథం గారు, వీళ్ళంతా బృందం కూడా మరి ఎటువంటి వయోవృద్ధులకు సేవలు అందిస్తున్నారు, వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. మన బండారి ముత్తయ్య గారు కూడా మరి మాకు చేదోడు వాదాడుగా మా సమస్యల వృద్ధుల సమస్యల పరిష్కారం కృషి చేస్తున్న వారు కూడా మరి ఈ సహాయంలో వారు పాల్పంచుకుంటున్నారు. మరి అందరికి కూడా కొడుకులకు ఈ నిరాదర్శన కొట్లో చెప్పేది ఏమంటే, మీరు తల్లిదండ్రులను ఆదరించండి, లేకపోతే వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారము మరి 6 నెలల జైలు శిక్ష కూడా విధించే వీలున్నది. మరి అందుకొరకు మీరు స్పందించండి, ఎలాంటి తల్లిదండ్రులను కష్టపెట్టకుండా వారిని పోషించాలని మా అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. అని చెప్పిన ఈ వృద్ధురాలు బోర్డున విలపిస్తూ వచ్చేది మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్. మరి ఆమె చెప్తుంది ఏంటంటే, ఆమె మాకు ఫిర్యాదు చేసింది ఏంటంటే, వాళ్ళ 6 కొడుకులు ఉన్నా మరి 6 కొడుకులు ఎలాంటి పోషణ ఖర్చులు కానీ వైద్య ఖర్చులు కానీ పెడతలేదు. ఏమి మీద భర్త సంపాదించిన సహజంగా స్వార్జిత ఆస్తి అయిన 9.5 గుంటలలో ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళి కూడా 3వ కొడుకు బలవంతంగా బయట గెంటేసిన తర్వాత బయట కూడా ఎక్కడన్నా ఎంత వండుకుందామన్నా బయట ఖాళీ జాగాలో కూడా వండుకుందామన్నా అక్కడికి వెళ్ళి కూడా తన్ని తరిమేసిండు అని మాకు ఫిర్యాదు చేసింది. మరి ఈ విషయంలో మేము గౌరవ ఆర్డీఓ గారికి కూడా మరి పిటిషన్ ఇస్తున్నాం. ఎవరైనా ఈ తల్లిదండ్రులు నిరాదరించే పిల్లలకు మరి ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్ట ప్రకారం మరి 6 నెలల జైలు శిక్ష కూడా విధించే వీలుంది. అట్లాగే వారు స్వాధీనం చేసుకున్న ఆస్తులను కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి తిరిగి వారి పేరిట మార్పు చేసే ఈ చట్టంలో కూడా ఉంది. మరి అట్లాగే ఈరోజు గౌరవ ఆర్డీఓ గారికి కూడా దరఖాస్తు చేస్తే మరి ఈ 6 కొడుకుల మీద కూడా మరి అలాగే ఈ ఇంటి నుంచి గంటి వేసిన 3వ కొడుకు మీద కూడా మరి కేసు నమోదు చేసి మరి తగు చర్యకు ఆదేశించారు. అట్లాగే మరి ఈరోజు గౌరవ ఎస్పీ గారికి కూడా మరి పిటిషన్ కూడా ఇవ్వబోతున్నారు. మరి వారికి మేము
తగు సహాయ సహకారాలు కూడా మా సీనియర్ సిటిజన్స్ ఆయన అందిస్తున్నది. వారికి తగు న్యాయం చేయాలి. మరి ఇటువంటి తల్లులు బలవంతంగా ఇంట్లో గంటి వేసుడు, మరి కన్న తల్లిని కర్కశంగా ఈ కొడుకులు ఎలాంటి కూడు పెట్టకపోవడం, తిండి పెట్టకపోవడం, మరి ఇది చాలా దారుణమైన విషయం. మరి వీళ్ళ స్వార్థిత ఆశ్రయకులు కనీసం ఇంట్లో కూడా ఉంచుకోకుండా ఆమెను తరిమేసిండ్రు, మరి కొట్టుకుండా హింసించుకుంటా ఇది చేస్తున్నారు కనుక వారిపై చర్యలు కూడా తీసుకోవాలని మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ తరఫున, మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంత్ రెడ్డి తరఫున, మా ఆర్గనైజేషన్ సత్యనారాయణ గారి తరఫున, మరి మా అసోసియేషన్ జిల్లా పక్షాన కూడా మనం మేము ఈ తల్లికి కామన్ లక్ష్మికి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరి వేరే వారికి వెంటనే స్పందించి మరి ఎవరో ఆడియో గారు కూడా మరి వెంటనే కేసు కూడా నమోదు చేసినారు కనుక మరి వారి మీద తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతాం. నా పేరు కామన్ లక్ష్మి. నాకు 6 కొడుకులు. ఒక కొడుకు నన్ను ఇంట్లోకి వెళ్ళబెట్టిండు. శ్రీనివాసు, కామన్ శ్రీనివాసు 3వ కొడుకు. ఇంట్లోకి వెళ్ళబెట్టిండు. బువ్వ పెట్టమంటే బువ్వ పెట్టలేడు, ఏం కొడతలేడు, ఏం లేదు. ఇప్పుడు 6 ఏళ్ళ జాగంతా ఒక్కడే మంచిగా కబుర్లు చేసుకుంటాడు. నాకు కడవ కొడుకు నాతో వెళ్ళి పెట్టుకుంటారు. మరి నా సంగతి అంటాను. మరి ఇప్పుడు నాకు కాల్ చేసి చేయడుగా. ఆ కొడుకులు పెడుతున్నా నా కొడుకులు ఏ కొడుకు పెడతలేడు, అన్నమ్మ వాళ్ళు పెడతలేరు. నాకు నెలకు ఇంత పైసలు ఇయ్యాలి మీరే.